స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ సామలకోట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకల చినరాజప్ప పాల్గొన్నారు. సామలకోట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆమ్ల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే చినరాజప్ప అనంతరం ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించిన ఆసుపత్రి సిబ్బందికి ప్రశంసా పత్రాలను, సీళ్లను ఎమ్మెల్యే రాజప్ప చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే భారతదేశ స్వతంత్రమని, అందుకే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశంలో కన్నుల పండుగగా ఎంతో వైభవంగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కౌన్సిలర్ వాసు, కిరణ్ కుమార్, వల్లూరి దొరబాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిన్ని, జగదీష్, రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు భారతదేశం అంతా కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం. మనకు తెలుసు ఎంతో కష్టపడి మరి ఎంతోమంది ప్రాణాలు త్యాగపరితంగా మనకి స్వతంత్రం వచ్చింది. ఆ రోజు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇంకా ఎంతోమంది మహానుభావులు దీని మీద పోరాటం చేశారు. అల్లూరి సీతారామరాజు కానీ, ఇంకా భగత్ సింగ్ కానీ ఎంతోమంది మనకు స్వతంత్రం రావాలని చెప్పి పోరాటాలు చేశారు. ఆ పోరాట ఫలితమే మనం ఇలా భారతదేశంలో స్వతంత్రంగా మనం జీవిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ఇలా భారతదేశం మన విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు ఉన్న భారతదేశం సమైక్యతగా ఉండాలి అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా కళ్ళ కన్నా భారతదేశం రావాలని చెప్పి అందరూ కూడా ఆలోచించారు. అదే దారిలో మరి ఇలా భారతదేశంలో మరి ఇలా బీజేపీ ఆధ్వర్యంలో మోడీ గారు ఇలా పరిపాలన చేస్తున్నారు. మా నెహ్రూ గారు పరిపాలన చేయడం, బౌరవ శాస్త్రి గారు పరిపాలన చేశాడు, ఎంతోమంది మహానుభావులు పరిపాలన చేశారు. కానీ అందరూ కూడా ఈ భారతదేశం బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, అంతా కూడా సమైక్యంగా ఉండాలి, ప్రశాంతతగా ఉండాలని ఆలోచనతోనే పనిచేశారు. అభివృద్ధి చెందాలి, సంక్షేమం చేయాలని ఆలోచనతో పనిచేశారు. అదే పరిపాలన ఇప్పుడు కూడా జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ మరి మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఇలా ఈ రాష్ట్రాన్ని అందరూ కూడా బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఆహారం ఉండాలి, ఇల్లు ఉండాలి, వస్త్రాలు ఉండాలి, వైద్యం అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన ఆలోచనతో ఇలా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలన చేస్తున్నాడు. వైద్యకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వైద్యం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇవాళ అనేక రకాల వ్యాధులతోటి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇవాళ మనం ముందుకు నడిపించవలసిన బాధ్యత మన ప్రాంతానికి వచ్చినప్పటికి, మన పెద్దాపురంకి వచ్చినప్పటికి ఇలా పిహెచ్లన్నీ కూడా కొత్త బిల్డింగ్లు కట్టాం. ఇలా పెద్దాపురంలో కానీ, సామలకోటలో కానీ మంచి హాస్పిటల్ ఉన్నాయి. ఇవాళ డాక్టర్స్ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. అది మనకు కావాల్సింది. ఎందుకంటే సేవలు ప్రైవేట్ సేవలు కాదు, ప్రభుత్వ సేవలు. ఇవాళ ఎడ్యుకేషన్ కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా ప్రజలకి భారం లేకుండా ఇలా వైద్య సేవలు కానీ అందించినప్పుడు అందరికీ కూడా సులభంగా ఉంటుంది. అని చేత ఈ ప్రభుత్వం మనకి ప్రభుత్వ సేవలు అందించే విధంగా ఇలా ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. ఇలా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం కూడా మరి ఇలా ముందుకెళ్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచనతో ఉన్నారు. మనం కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత నాది. నెక్కిన కాడ నుంచి కూడా మన ప్రాంతానికి ఏదో తేవాలి, మన నియోజకవర్గానికి తేవాలి అని కష్టపడి పనిచేసి ఇలా ఈ పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇలా ఈ కార్యక్రమం పూర్ణ ప్రతి ఒక్కరికి అభినందన.